హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వెజిటబుల్స్తో నూడిల్స్ చేస్తున్నాను అనమాట. వెజిటబుల్స్ తినడానికి పిల్లలు అంత తొందరగా ఇష్టపడరు కదా. ఆ ఫ్లేవర్స్, ఆ టేస్ట్ అనేది మనం ఎంత బాగా చేసినా సరే వెజిటబుల్స్ మీద కొంచెం విరక్తే చూపిస్తూ ఉంటారు. సో అందుకని అందులో క్యాబేజ్ అయితే మరీ ఇష్టంగా అసలు తినరు. సో అందుకని నూడిల్స్లో వేస్తే కామ్గా తినేస్తారని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను నేను క్యాబేజ్. కానీ నూడిల్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడండి, అసలు క్యాబేజ్ కనిపించదు మీకు. సో ఇందులో ఏం తీసుకున్నానంటే క్యాబేజ్, క్యాప్సికమ్, అలాగే యాలపినో అనమాట. యాలపినో అంటే మిరపకాయనే ఇక్కడ పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. అవి పెద్దగా కారం అనిపించవు అనమాట. అందుకని మళ్ళీ ఉప్పు కారం వేసుకుని కొంచెం వేగిస్తున్నాను. వేగించిన తర్వాత క్యాబేజ్కి పచ్చి వాసన ఉంటుంది కాబట్టి మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలన్నమాట. సో మగ్గుతుంది. మగ్గిన తర్వాత నేనేమో ఒక 4-5 ఇక్కడ పెద్ద సైజు ఉంటాయిలేండి వెల్లుల్లి అవి. సో అందుకని ఒక 4-5 పెద్దవి కట్ చేసి శుభ్రంగా వేసి, నూడిల్స్లో అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసమని నేను గార్లిక్ ఎక్కువ వేస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూసారా ఇందాక ఎంత క్వాంటిటీ కనిపించింది, ఇప్పుడు అసలు చాలా తగ్గిపోయింది. చూసారా, అదనమాట. క్యాబేజీ తొందరగా ఇక్కడ మగ్గిపోతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో నేనైతే నూడిల్స్ 5 ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట, చిన్నవి. ఆ 5 ప్యాకెట్లకి మసాలా విడివిడిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకెట్ వస్తుంది కదా. నేను అన్నీ వేయను, ఎక్కువ ప్రతి ప్యాకెట్ వేసామనుకోండి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. కానీ ఆ ఫ్లేవర్స్కి ఎక్కువకి అలవాటు పడిపోయామనుకోండి, నార్మల్ వెజిటబుల్ కర్రీస్ మనం ఇంట్లో చేసినప్పుడు పిల్లలు తినరు అనమాట. సో అందుకని కొంచెం ఉప్పు కారం తగ్గించుకొని జాగ్రత్తగా ఇలాగా మెయింటైన్ అవ్వండి. నేనైతే ఇక్కడ 3 ప్యాకెట్స్ వేసాను. 3 ప్యాకెట్స్ వేసి మళ్ళీ ఒక 4వ ప్యాకెట్లో ఒక చిన్నది వేసాను అంతే. మిగతాదంతా పక్కన పడేస్తానండి, మరి దాచుకోను, అది వేస్ట్ చేసేస్తాను, వదిలేస్తాను. మసాలాలు పెద్దగా అవసరం లేదు, బయట నుంచి వచ్చే ప్యాకెట్స్ కాబట్టి. సో నేను 5 ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి నూడిల్స్, దానికి కరెక్ట్గా ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. 4 కప్స్ అనుకోండి, గ్లాసెస్ అనుకోండి, ఓకేనా. సో ఒక 5 నిమిషాలు నీళ్లు మరిగిన తర్వాత మళ్ళీ తీసుకొని దాంట్లో ఆ 5 ప్యాకెట్లు మ్యాగీ ఉన్నాయి కదా, ఆ మ్యాగీ ప్యాకెట్స్ 5 విరిచి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలండి. అలా వేసుకుంటే ఏమవుతుందంటే మనం పిల్లలకి సర్దేటప్పుడు చాలా ఈజీగా గరిటతో నీట్గా వస్తుందన్నమాట. అదే మనం ప్యాకెట్కి ప్యాకెట్ అలా నూడిల్ బాక్స్ లాగా ఉన్న చెక్క అంతా వేస్తాం అనుకోండి, గరిటతో తీసేటప్పుడు కొంచెం కష్టం అవుతుందన్నమాట. అందుకని చెప్పి మీరు ఏం చేయాలంటే ఇలా విరిచి వేసుకుంటే ఈజీగా మనకి వాటర్లో మునిగి చక్కగా అంతా ఉడుకుతుంది. ప్లస్ మనకి టైం సేవింగ్ కూడాను, గరిటతో చక్కగా వస్తుంది, తొందరగా ఉడికిపోతుంది కూడాను, అదనమాట. సో ఇంకా హెల్తీగా ఉండాలని వెజిటబుల్స్తో పాటు ఏం చేశానంటే ఈ మ్యాగీ పీసెస్ వేసిన తర్వాత ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ తీసుకొని ఒక 7 అనుకుంటాను, 6 to 7 ఎగ్స్ నా దగ్గర ఉంటే అవి అలా పైన వేస్తాను అనమాట. వేసిన తర్వాత మరి ఎగ్కి మరి ఉప్పు కారం ఉండదు కదండి. అందుకని ఏం చేశానంటే మళ్ళీ ఆ ఎగ్స్ పైన ఉప్పు లైట్గా అలా జల్లి, తర్వాత కారం కూడా చిటికెడు అలా జల్లి మూత పెట్టి ఒక 5 minutes to 7 minutes ఉంచానన్నమాట. ఉంచిన తర్వాత హాఫ్ బాయిల్గా వస్తాయన్నమాట. ఆ హాఫ్ బాయిల్గా వచ్చేంత వరకు మూత ఉంచి ఉడకబెట్టాలి. ఎందుకంటే హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం అవి తిరిగేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించాలండి. ఎందుకంటే కొంతమంది హాఫ్ బాయిల్ తింటారు, కానీ నాకైతే హాఫ్ బాయిల్ ఇష్టం ఉండదండి. ఎందుకంటే రా ఎగ్స్ అనేవి అంత హెల్త్కి మంచిది కాదు. అందుకని చెప్పి నేను మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ అదిగోండి గరిటతో జాగ్రత్తగా కట్ చేసి మళ్ళీ నేను తిరగేస్తానమాట. ప్రతి ఎగ్ మళ్ళీ లోపల వైపుకి వెళ్ళి ఉడకాలి. ఉడికిన తర్వాత చక్కగా బాయిల్ అవుతుంది. ఒక్క 2 minutes ఇలా ఉంచిన తర్వాత మూత పెట్టి ఉంచుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా మూత తీసి ఉంచుకోవచ్చు. మనం నూడిల్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. ఉడికిపోయాయి అనుకోండి, ఇంక మూత పెట్టక్కర్లేదు. సో చూసారా, ఇలా ఎగ్ నూడిల్స్ వెజిటబుల్స్తో పాటు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే హెల్తీగా ఉంటారు. ఎప్పుడూ ఒకసారి అండి, డైలీ చేయకూడదు. ఇది ఇవాల్టి వీడియో అండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తాను. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్.